తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఏ వృక్షం కిందకి వెళ్ళిపోతామండి? హలో, పొద్దున్నేమో జలర వృక్షం దగ్గర ఉంటాం, మధ్యాహ్నానికి ఏమవుద్దో తెలియదు, సొర చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం, సాయంకాలానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం బదరీ వృక్షం కిందకి వెళ్ళిపోతాం. బదరీ వృక్షం కిందకి వెళ్ళిపోయి ఎవరు ఉండరు ఇంట్లో, అప్పుడు మనమే వెళ్ళిపోయి, ప్రభువా, ఎడవలేకపోతున్నాను నాయన, ఈదలేకపోతున్నాను నాయన, ఎడవలేకపోతున్నాను నాయన, నా వల్ల అయితే కాదయ్యా, నన్ను ఏం చేయనైనా. మళ్ళీ మామూలుగా కాదు, చాలా భారంతో. ఏమంటే ఇక్కడ ఏలియా ఊరికనే ప్రార్థన చేయలేదు తెలుసా మీకు? చాలా సీరియస్గా ఒక రోజంతా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ మళ్ళా మోకరించి, ఏ ప్రార్థన అండి ఇది? మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఇందులో దేనికోసం ఇదంతా? ఈ ప్రార్థనలని దేనికోసం? మరణాపేక్ష. యేసయ్యా, నన్ను ఏం చేయనైనా తీసేసుకున్నాయినా. హల్లెలూయా.